కింజ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కింజ్యోతిరాఖ్యాహిమే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీః ధియో దర్శనే కిం తత్రాహం అతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో అని ఆ ఒక్క శ్లోకంలో మొత్తం ఆ తత్వం మొత్తాన్ని ఉపదేశించారు శంకరాచార్యులు. అంటే ఎలాగ దీని అర్థం ఏమిటి అనంటే, ముందు శిష్యుడిని అడిగారు, కింజ్యోతిస్తవ అహని. అహని అనంటే పగలు. ఈ పగటి పూట ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే దేని యొక్క ప్రకాశంతో నువ్వు చూస్తావు? ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే మనకు వెలుగు కావాలి. ఒక వెలుగుతో ఒక వస్తువుని మనం చూడగలుగుతాం. అంటే ఆ వెలుగు మనకి వస్తువుని చూపిస్తోంది. కాబట్టి ఈ పగటి పూట ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే నీకు చూపించేటటువంటి వెలుగు ఏమిటి అని మొట్టమొదటి ప్రశ్న. అప్పుడు వాడన్నాడు భానుమాన్ అన్నాడు. భానుమాన్ అంటే భాను అంటే కిరణాలు అని అర్థం. ఆ కిరణములతో కూడుకున్నటువంటి వాడంటే సూర్యుడు అని అర్థం.